తర్వాత ఇక 4 బెర్తులకు 7 పోటీలు. ఇక 6 4పై ఫోకస్. ఇక ప్రస్తుత రాష్ట్ర కేబినెట్ ముఖ్యమంత్రితో కలిసి 12 మంది ఉన్నారు. ఇక 18 మంది వరకు ఉండొచ్చు. 6 బెర్తులు ఖాళీగా ఉండగా ఇప్పుడు 4 పదవులకు భర్తీ చేయాలని భావిస్తున్నారు అధిష్టానం. తర్వాత 4 ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు ఒక్కొక్కరికి కేటాయించాలని అంటున్నారు. ఇక వీటికి 7 పేర్లు పరిశ్రమలో ఉన్నాయి. ఇందులో కొందరి పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. ఇక ఒకవేళ ఏదో బెర్త్ కూడా భర్తీ చేయాల్సి వస్తే ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని మైనారిటీ కేటాయించాలని ఆలోచిస్తున్నారు. ఎందుకు 3 పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తాత్కాలికంగా 5వ బెర్త్ భర్తీకి ఆపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. తర్వాత ఇక ప్రస్తుతం ఉన్న మంత్రులు ఒక ఓసీని డ్రాప్ చేసి మరో ఓసీని అవకాశం కల్పించాలని ఆలోచన కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇక రాష్ట్ర కేబినెట్ విస్తరణపై రాహుల్ గాంధీకి అందిన లిస్ట్. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలో ఒక్కొక్కరికి ఛాన్స్. తర్వాత ఇక ఈ నెల 30 ఖర్గేతో చర్చించాక అధికార ప్రకటన చేసే యోచనలో అధిష్టానం ఉంది. ఇక రాహుల్ గాంధీ విడివిడిగా కేసీ వేణుగోపాల్ మహేష్ భేటీ అయ్యారు. తర్వాత మంత్రివర్గ విస్తరణ పిసిసి కార్యవర్గంపై లిస్ట్ ఇచ్చిన కేసీ వేణుగోపాల్. తర్వాత ఇక అనంతరం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో మాట్లాడిన రాహుల్ గాంధీ. ఇక ప్రకృతి చికిత్సతో ఉన్న ఏఐసిసి చీఫ్ ఖర్గే ఇక 30న ఢిల్లీకి రాగానే తుది నిర్ణయం. ఇక హైదరాబాద్ కు తిరిగి ప్రయాణమైన సీఎం రేవంత్ రెడ్డి అనంటూ ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక రాష్ట్ర కేబినెట్ కొత్తగా 4 ఛాన్స్ దక్కనుంది. ఇక ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ లిస్టు తుది మెరుగులు దిద్దుతున్నది. ఇక వాస్తవానికి మంగళవారమే ప్రకటన రావాల్సి ఉన్న ఏఐసిసి ఖర్గే అందుబాటులో లేకపోవడంతో ఈ నెల 30 వాయిదా పడింది. తర్వాత ఇక ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకున్న ఆయన షెడ్యూల్ ప్రకారమే మంగళవారం ఢిల్లీకి చేరుకోవాల్సింది. అయితే చికిత్స డాక్టర్లు మరో 2 రోజులు పొడిగించారని ఏఐసిసి వర్గాలు తెలిపాయి. ఈ నెల 30 ఖర్గే ఢిల్లీకి చేరుకోనున్నారు. కాగా కేబినెట్ విస్తరణ మళ్లీ వాయిదా పడడంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి పయనమయ్యారు. ఇక రాహుల్ తో సమావేశాలు. ఇక సోమవారం ఢిల్లీ జన్పథ్ లో సోనియా గాంధీ ఇంట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పార్టీ వ్యవహారాల జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ వేర్వేరు భేటీ అయ్యారు. తొలుత కేసీ వేణుగోపాల్ తో కేరళ నిలుంబర్ అసెంబ్లీ బై ఎలక్షన్ కు సంబంధించిన పార్టీ అభ్యర్థి ప్రకటనపై రాహుల్ తో చర్చించారు. తర్వాత ఇక ఆర్యాధన్ సౌకత్ ను బరిలో నిలిపాలని నిర్ణయించారు. ఇక అనంతరం తెలంగాణ మంత్రివర్గ విస్తరణతో పాటు పిసిసి నూతన కార్యవర్గ అంశాలను రాహుల్ కు బ్రీఫ్ చేసినట్లు తెలుస్తుంది. తర్వాత ఇక 4 మంత్రుల భర్తీకి సంబంధించిన 7 పేర్లను ప్రయారిటీలో ఉన్నాయని వివరించారు. తర్వాత ఇక దానిపై లిస్టు అందజేసినట్టు తెలిసింది. అలాగే 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు తక్కువ సంఖ్యలో కూడిన పిసిసి కార్యవర్గ లిస్టును సమర్పించినట్లు తెలుస్తుంది. తర్వాత ఇక అనంతరం పిసిసి మహేష్ కుమార్ గౌడ్ సమేతంగా రాహుల్ ను కలిశారు. మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించిన రాహుల్ తర్వాత ఆయనతో ప్రతి ఒక్క భేటీ కూడా అయ్యడం జరిగింది. తర్వాత ఇక ఢిల్లీలో రాహుల్ కు అభినందన సభ. ఇక తెలంగాణలో కులగణన సక్సెస్ నేపథ్యంలో నిర్వహించాలని కాంగ్రెస్ ఓబీసీ నేతలు నిర్ణయం తీసుకున్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఢిల్లీలోని ఏఐసిసిలో సదస్సు. తర్వాత తెలంగాణ నుంచి హాజరైన బీసీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ సభ్యులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం.